నిజంగానే కేటీఆర్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ని వాడుకుంటున్నాడా? కొండా సురేఖ గారు చేసిన వాక్యాలలో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు నాగార్జున ఇన్కన్వెన్షన్ కేటీఆర్ ఈ విషయానికి వస్తే నాగార్జునకి కేటీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? వీటన్నిటి గురించి మీకు ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తా, చివరి వరకు చూడండి. ఇప్పుడు కొండా సురేఖ ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన వర్కింగ్ ఎమ్మెల్యే ఉందో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇన్కన్వెన్షన్ని కూలగొట్టకుండా ఉండాలంటే సమంతాని నా దగ్గరికి పంపిస్తే మీ ఇన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉంచుతా అని కేటీఆర్ గారు అడిగితే ఆ విషయంలో కేటీఆర్ గారి దగ్గరికి పంపనందుకు సమంత విడాకులు నాగచైతన్యతో తీసుకుందని కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు చాలా దుమారం రేపుతున్నాయి. నిజానికి చెప్పాలంటే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రఘునందన్ రావు గారు అండ్ తర్వాత కొండా సురేఖ గారు ఒక ప్రోగ్రాంలో పాల్గొని షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనే పథకాలు పంపిణీ చేశారని, అందులో ఒక హస్తం ఉంది, దానికి సంబంధించి కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ డిఫరెంట్, కాంగ్రెస్ డిఫరెంట్, అండ్ ఇకపోతే బీజేపీ డిఫరెంట్. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ కలవడం వల్ల ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళు వీళ్ళు ఆ ఫోటోలు షేర్ చేసుకుంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. పర్సనల్గా ట్రోలింగ్ జరిగింది అనే ఫీలింగ్లో కొండా సురేఖ ఏం చేసింది, కొండా సురేఖ ఈ రోజున మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ని దాంట్లోకి లాగుతూ ఇన్కన్వెన్షన్లో ఉన్న నాగార్జున గారికి ఫ్యామిలీకి సంబంధించిన సమంత నాగచైతన్యకి సంబంధించిన విడాకుల విషయాన్ని తీసుకొచ్చి కేటీఆర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఏమంటుంది, ఈ ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఈ కేటీఆర్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరినీ వాడుకుంటాడు, చాలామంది హీరోయిన్స్ని వాడుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రీజన్, పెళ్ళిళ్ళు విడాకులు అవ్వడానికి రీజన్ కూడా కేటీఆర్ అనే మాటలు కొండా సురేఖ మాట్లాడుతుంది. నిజానికి చెప్పాలంటే పర్సనల్ అటాక్ అనేది ఎప్పుడు జరగదు. అంటే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు విడాకులు తీసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ దీన్ని కేటీఆర్కి తర్వాత నాగార్జునకి ఆపాదించి సురేఖ గారు మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈమెను పర్సనల్ అటాక్ ఒక దగ్గర జరగడం వల్ల ఇప్పుడు ఈ ఉచ్చులోకి కేటీఆర్ని లాగుదాం అనే సిచ్యువేషన్ వచ్చింది. అయితే దీనికి వెనకాల రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ని కూల్చేయడం. రెండవది, నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల్చివేత జరిగిందని హైడ్రా అందరూ సామాన్య ప్రజల ఇల్లు కూడా కూల్చుతున్నారని చెప్పేసి ఇప్పుడు దీన్ని పక్కదో పట్టడానికి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఒక ప్రక్రియ కూడా మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు హైడ్రా అనేది, ఈ హైడ్రా డిమాలిష్ అనేది ఎంత దారుణంగా ప్రజలను వేధిస్తుందో మనం చూస్తున్నాం. సామాన్య ప్రజలకు కూడా నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఇన్కన్వెన్షన్ కూలగొట్టాల్సి వచ్చింది. ఇలా కూలగొట్టినప్పుడు మరి దీన్ని ఎంతో కొంత డైవర్ట్ చేద్దామనే ఆలోచనతోని కేటీఆర్ అండ్ నాగార్జున వీళ్ళను కలిపి వీళ్ళ మీద వ్యాఖ్యలు చేసిందేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొకటి, నాగార్జున అండ్ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంత్రి కేటీఆర్ గారు, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు సంబంధాలు ఉంటాయి, ఉండడంలో తప్పు కూడా లేదు. నాగార్జునకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, ఇన్కన్వెన్షన్ ఉంది, ఆయన తర్వాత 7 acres దగ్గర కావచ్చు. ఆయనకు సంబంధించి ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా కూడా ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో. సో సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి ఎప్పుడూ సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఉండడంలో తప్పు కూడా లేదు. ఓకే, సో ఆ సంబంధాలని వ్యక్తిగత సంబంధాలు చేసి సమంతాని కేటీఆర్ని కలిపి ఆ తర్వాత విడాకుల ప్రస్తావనలో సురేఖ గారు తీసుకొచ్చిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఖండిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కావచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, సుశాంత్ అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎన్టీఆర్ గారి సొంత మేనత్తని, మేనకోడల్ని, వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట ఎందుకు పడిపోయింది? ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మను, వాళ్ళ భార్యను తిట్టినప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ ఎక్కడ పోయింది, ఎందుకు మాట్లాడలేదు అని కొంతమంది ఎలిగేషన్ చేస్తున్నారు. అది నిజమే. మరి పర్సనల్ అటాక్ ఈజ్ ఎవ్రీవేర్ పర్సనల్ అటాకే. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ గారు మరి స్పందించాలి కదా, సిబిఎన్ గారి సంబంధించిన
వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన అటాక్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించారంటే ఓకే, పక్కన పెడదాం. మిగతా విషయాలలో ఎప్పుడు స్పందించిన సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు స్పందించిన రీజన్ ఏంటంటే ఇన్కన్వెన్షన్ని కూలగొట్టడం వల్ల చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఎవరైతే రేవంత్ రెడ్డి చేసిన ప్లానింగ్కి. సో ఇప్పుడు నాగార్జున గారి ఇష్యూ బయటకు తీసుకొచ్చి సమంత నాగ చైతన్య బయటకు తీసుకొచ్చేసరికి అందరు నోర్లు బయటపడ్డాయి. పర్సనల్ అటాక్ చేయడం తప్పే, కానీ ప్రతి పర్సనల్ అటాక్కి మనోళ్ళు రెస్పాండ్ అయితే బాగుండు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ముందుకెళ్తే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల వెనుక ఆమెకు కొంచెం బాధ ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఆధారాలతో సహా నేను చెప్తా, ఆధారాలతో సహా నేను ముందుకు వస్తానంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కేటీఆర్ కూడా ఆమె మీద పరువు నష్టం దావా వేశారు. ఎవరి మీద? కొండా సురేఖ గారి మీద. అంటే ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో అర్థం కాదు, కానీ పర్సనల్ అటాక్స్ చేయడం అనేది నాకు మంచి అనిపించలేదు. అండ్ ఇకపోతే ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకం రేవంత్ రెడ్డితో ఒకరు తిట్టియడానికి చాలా ముందుండి చేసే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు ఉంటాడు అని చెప్పేసి జనాలు అందరూ అనుకుంటున్నారు. కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలీదు. ఇక నా విషయానికి వస్తే పర్టికులర్గా నా ఒపీనియన్ ఏంటంటే కొండా సురేఖ గారు పర్సనల్ అటాక్ చేయడం బాగుంది, చేయొచ్చు. రాజకీయ ప్రస్థానంలో పర్సనల్ అటాక్స్ జరుగుతాయి, కానీ మరి ఇంత పెద్ద ఎత్తున చేసి ఆ విడాకులకి కారణమే కేటీఆర్, నాగార్జున సమంతాన్ని కేటీఆర్ దగ్గరికి పంపించకపోతే విడాకులు జరిగినాయనే మాటలు నాకు కూడా ఎందుకో కొంచెం సున్నితంగా అనిపించింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ స్టాండ్ ఏంటో కింద చెప్తే దానికి తగ్గట్టు ఇంకొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.